హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మస్తులే. సో ఇలా చేస్తే మష్రూమ్ కర్రీ చాలా బాగా అవుతుంది. ఈరోజు చేయబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. సో మష్రూమ్ అయితే తీసుకున్నాను. సో మష్రూమ్ని బాగా క్లీన్ చేసుకోవాలి. సో టమాటో అయితే కడిగేసుకొని కట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కట్ చేసుకోవాలి 4. సో టమాటో కట్ చేసుకొని 4 టమాటోస్కి కట్ చేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేస్తాను. సో బౌల్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి అండ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలన్నమాట మష్రూమ్లో వేయడానికి పేస్ట్. సో ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా. అండ్ కొన్ని చిల్లీస్ అండ్ ఆనియన్స్ తాలింపుకు ఉంచాలన్నమాట. కొద్దిగా ఆయిల్. సో వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి, తర్వాత మిక్సీ పట్టాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఆనియన్స్కి కూడా మిక్సీ పట్టేసాను. ఆయిల్ వేడెక్కాక చిటికెడంతా జీలకర్ర వేయాలి. సో జీలకర్ర అయితే వేసేసాను. చట్పట అనేటప్పుడు కొద్దిగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్. సో ఆనియన్ని ఫ్రై చేసాం కదా, అందువల్ల బౌల్ బ్లాక్ అయిపోయింది. తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, తర్వాత మష్రూమ్స్ వేసేసేయాలి. బాగా ఫ్రై అవ్వనియాలి మష్రూమ్స్ని. ఇలాగా బాగా తిప్పుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి మష్రూమ్స్ని. ఇందులోనే దాల్చిన చెక్క ముక్క వేసేయాలి. ఆకులు దాల్చిని ఆకులు వేయాలి. 2, 3 ఇలా ఆకులు వేయాలి. ఇలా కొన్ని ముక్క చెక్క వేసేసేయాలి. వేసాక 3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో. సో 2 మినిట్స్ తర్వాత టమాటా పేస్ట్ వేసేసాలి. అండ్ ఆనియన్ పేస్ట్ వేసేసాలి. ఫ్రై చేసి మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేసేసేయాలి.
సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ చిటికెడంత పసుపు, చిటికెడంత పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్. సో ఇంకొద్దిగా వేస్తున్నాను. అండ్ తర్వాత ధనియా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సో మీరు టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత గట్టిగా అనిపిస్తే కానీ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వాటర్ వేసాను. సో 5 మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీని. సో 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. మష్రూమ్ కర్రీ అయితే ఉడికింది బాగా. సో తర్వాత కొత్తిమీర వేసేసేయాలి. కొద్దిగా బాగా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసేసాక. సో తర్వాత మసాలా వేస్తున్నాను, ఎవరెస్ట్ మసాలా. సో 2 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేది. సో నా మష్రూమ్ కర్రీ అయితే అయిపోయింది. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.